మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి తంబళ్లపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే రాజంపేట పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శ్రీ బషీబ్ గారి ఇద్దరి విజయం కోసం వామపక్ష పార్టీలుగా సిపిఐ సిపిఎం బలపరుస్తున్నాం. అలాగే ఈరోజు ములగచెరువు పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వీరి యొక్క గెలుపుకు అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా వామపక్ష పార్టీలుగా మేము చెప్పే మాట అందరూ కూడా వినాలి. దయచేసి ఈ దేశంలో మంచి పరిపాలన రావాలంటే, ఐకమత్యంగా అందరం కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యయుతంగా బతకాలంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలి, ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఆ ఇండియా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం అందరం కూడా సుభిక్షంగా ఇళ్లలో నిద్రపోగలుగుతాం. లేకుండా పోతే మన ఆస్తులు ఎవరు కబ్జా చేస్తారో, మన ఇండ్లు ఎవరు కబ్జా చేస్తారో, మన డబ్బులు ఎవరు కబ్జా చేస్తారో అన్న పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతూ పరిస్థితులు మనం బతకాల్సినటువంటి పరిస్థితులు దాపురించి ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి, ఇండియా కూటమి పరిపాలనను మీరందరూ కూడా చూడండి అని చెప్పేసి మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు అందరికీ వందనాలు. ఈరోజు మొలకల చెరువులో మేము క్యాన్వాస్ మొదలుపెట్టాం. ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజల్లో చాలా స్పందన ఉంది. కాంగ్రెస్ అంటేనే చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. మా 6 పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తప్ప భారతదేశంలో ఏ పార్టీ కూడా లౌకికవాద పార్టీలతో కులమతాలకు అతీతంగా పరిపాలించే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ, అలాగే కమ్యూనిస్టు పార్టీలు. ఇండియా కూటమిలోని అందరు సభ్యులు 29 పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఆ ఉత్సాహంతోనే ఈరోజు మా కమ్యూనిస్టు సోదరులతో కలిసి మొలకల చెరువు నందు ప్రయాణం చేస్తూ ఇంటింటా ప్రచారం చేస్తూ పాంప్లెట్లు పంచుతూ జెండాలు రెపరెపలు ఆడిస్తూ మేమందరం ముందుకు సాగుతున్నాం. ఇదే ఉత్సాహాన్ని ఎలక్షన్స్ వరకు మేము కొనసాగిస్తాం. ప్రజల్లో కూడా చాలా స్పందన ఉంది. కాంగ్రెస్ అయితేనే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తుంది, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఇంకా ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మహిళలకు 8,833 రూపాయలు నెలకు ఒక గృహిణికి ఇచ్చేది అయితేనేమి, ఇట్లాగే ఎన్నో పథకాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే భారతదేశ వ్యాప్తంగా మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేట్టుగా చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అయితేనేమి, చదువుకునే పిల్లలకు యూకేజీ టు పీజీ వరకు ఉచిత విద్యుత్ అయితేనేమి అన్నీ మా పార్టీతోనే సాధ్యం. అలాగే ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కొద్ది రోజుల్లోనే మా వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధికి వచ్చి పార్టీ ఈరోజు జయకేతనం ఎగరవేస్తూ ఉంది. కడపలో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎంపీగా గెలుస్తున్నారు. అలాగే ఇక్కడ రాజంపేటలో బాషీద్ అలీ గారు ఎంపీగా గెలుస్తున్నారు. అలాగే ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి నేను కూడా తంబళ్లపల్లిలో విజయం సాధిస్తున్నాం. రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలి, లేదంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రైతులకు కానీ రైతులకు ఒక్క సహాయం కూడా చేయలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు. ఇంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ అయితేనేమి, లేకుంటే ఇప్పుడు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితేనేమి, అలాగే బీజేపీ పార్టీ అయితేనేమి, ఇవన్నీ ప్రజలను మోసం చేస్తూ ప్రజల మీద ఇష్టం కొద్దీ పన్నులు వేస్తూ పన్నుల భారం మిగిలిస్తూ ఈరోజు అంచెలంచెలుగా వాళ్ళు అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు బీజేపీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి పెద్దవాళ్ళు బతుకుతున్నారు తప్ప చిన్నవాళ్ళు సామాన్య మానవులకి ఏం మేలు జరగడం లేదు. ఈ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఈ హత్యా రాజకీయాలను మనం పారదోలాలంటే, మంచి పాలన అందివ్వాలంటే, రైతులకు మంచి జరగాలంటే మన కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుందాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. అలాగే ఎంపీకి ఎమ్మెల్యేకి నన్ను ఓట్లేసి మీరు అందరూ గెలిపిస్తారని కోరుకుంటూ ఇంకోసారి జై కాంగ్రెస్.